ఐ డ్రీమ్ ఏపీ రాజకీయాలు హీట్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే వరుసగా ఆల్మోస్ట్ అన్ని పార్టీస్ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలుస్తున్న సిట్యుయేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ, టీడీపీ, జనసేన ఇవి 3 పార్టీస్ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి ఒక రకంగా వినతి పత్రం అనుకోండి, లేదంటే ఫిర్యాదులు అనుకోండి, ఇవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ జనసేన ఇచ్చినటువంటి జనసేన అండ్ టీడీపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఒక వినతి పత్రం తయారు చేసి ఇచ్చింది సార్. అక్కడి నుంచి టేకప్ చేద్దాం సార్. సార్ ఫస్ట్ లైన్ వాళ్ళు రాసుకొచ్చింది, రాజ్యాంగ విరుద్ధ వ్యవస్థలతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ సార్? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇదే, రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థలతో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ చేయకూడదు అనేది. ఆయన రాజ్యాంగ విరుద్ధ సంస్థలు ఆయన దృష్టిలో గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు. ఇప్పుడు గ్రామ వాలంటీర్లు, రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ ఉల్లంఘనలు అనేది ఊత పదంగా మారిపోయింది. అంటే దేనికైనా దాని ఆ పదాన్ని వాడాడు. రాజ్యాంగ వ్యతిరేకం అంటే ఆటోమేటిక్గా కోర్టులు కొట్టేస్తాయి. ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేక సంస్థలు, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు అని మీరు భావిస్తే కోర్టులో వెళ్ళి ఆ సమస్యలు రద్దు చేయించాలి, లేదా రేపు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టాలి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం అండ్ జనసేన కలిసి అధికారంలోకి వస్తా ఉంటున్నారు కదా, వచ్చిన మొదటి సంతకం ఈ రెండింటిని రద్దు చేస్తామని చెప్పాలి. కాబట్టి ఇవేమి చెప్పుకున్న ఒక ఊత పదం లాగా రాజ్యాంగ వ్యతిరేక సంస్థలను ఎట్టంటారు. ప్రధానంగా వాళ్ళు ఈ వాలంటీర్లను, గ్రామ సచివాలయాల్ని ఇట్లా టార్గెట్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, ఇది ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాల్సిందంటే, గ్రామ సచివాలయాలు వేరు, గ్రామ వాలంటీర్లు వేరు. గ్రామ సచివాలయాలు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు. దీనిపైన ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు దాదాపు 1,50,000 ఎంతో అయింది. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పర్మనెంట్ ఎంప్లాయీస్ గా స్ట్రక్చర్ చేశారు. 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ పెట్టుకుని అందరూ పర్మనెంట్ అయిపోయారు. ఒక్కొక్కరికి 30,000 జీతం. రేపు తెలుగుదేశం వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు ఏం తీయలేరు. గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఒక ఆర్డీఓ, ఒక రెవెన్యూ వ్యవస్థ, అది ఒక వ్యవస్థ. అది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. దాంట్లో వైసీపీ వాళ్ళు ఏంటి, గ్రామ సచివాలయాలకు ఎంపికైనంత డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎంపికయ్యారు. టీచర్ల లాగా, ఉద్యోగుల్లాగా, ఐఏఎస్ లాగా, గ్రూప్ 1 ఆఫీసర్ లాగా, గ్రూప్ 2 లాగా వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్. వాళ్ళందరూ వైసీపీ ముద్ర వేయడం ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి వాళ్ళు గ్రామ సచివాలయ వ్యవస్థకి వ్యతిరేకంగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ కాదు. ఇప్పుడు గ్రామ వాలంటీర్లకు సంబంధించి మీరు మాట్లాడితే కొంచెం అర్థం ఉంది. కొంచెం అర్థం అనే దానికన్నా ఒక ఆరోపణకు ఆస్కారం. ఎందుకంటే వీళ్ళు ఆర్డీఓల కేంద్రంలో వాళ్ళ పద్ధతి ప్రకారం ఎంపికైనా కూడా ఎగ్జామ్ ప్రకారం ఎంపిక కాలేదు కాబట్టి, గౌరవ వేతనం తీసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు పర్మనెంట్ రిక్రూట్మెంట్ కాదు. వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే దాన్ని ఏమైనా వినడానికన్నా బాగుంటుంది. అది కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారా, ఒప్పు చేస్తున్నారా? పాయింట్ ఏంటంటే, వీళ్ళు గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల ద్వారా ఏదో ఓట్లు చేస్తున్నారనేది కాదు వీళ్ళు మోటివ్. ప్రధానమైన మోటివ్ ఏంటంటే, గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ చూడగానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చూసినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. సమస్య ఎందుకంటే, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, రోజువారీ ప్రభుత్వ అవసరాలు కూడా తమ ఇంటి పక్కన సెక్రటేరియట్లో పరిష్కరించుకుంటున్నారు. ఒకప్పుడు మీరైనా నేనైనా సెక్రటేరియట్ అంటే హైదరాబాద్ పోవాలి, సెక్రటేరియట్ అంటే అమరావతి పోవాలి. కానీ ఇప్పుడు సెక్రటేరియట్ ఆడుందని మీరు పేదలను అడిగితే మా ఇంటి పక్కన ఉందంటారు. ఇప్పుడు సెక్రటేరియట్ వ్యవస్థ అనేది 190 పనులు ప్రజలకి ఇంటి పక్కన చేరింది. ఇది ఖచ్చితంగా ప్రజలు ఒక రెవల్యూషనరీ చేంజెస్, అదొక అంశం. గతంలో గ్రామ సంక్షేమ పథకాలు, జన్మభూమి కమిటీలా ఇంకోటి పేరు ఏదైనా పెట్టండి, అప్పుడు పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ ప్రజలు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతా ఉంది, ప్రజల చుట్టూ అధికార వ్యవస్థ తిరుగుతా ఉంది. మీకు ఆ పథకం వస్తుంది, ఈ పథకం వస్తుంది, ఓటో తేదొచ్చి కొట్టి వెలుగొట్టిస్తున్నారు. కాబట్టి వీళ్ళ ముఖాలు చూసిన వెంటనే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. వీళ్ళ ముఖాలు చూసిన వెంటనే ప్రజలకి మాకేదో రోజు సేవ చేసే వాళ్ళు గుర్తొస్తున్నారు. వీళ్ళే కానీ రేపు ఎలక్షన్ సిబ్బందిగా ఉంటే వాళ్ళ ముఖాలు చూసిన వెంటనే మళ్ళీ జగన్ ముఖం చూసినట్టు ఉంటుంది. కాబట్టి ఎక్కడ దాన్ని టెంప్ట్ అయ్యి ఓట్లు వేస్తారని వీళ్ళు అసలు భయం. ఈ భయాన్ని నేరుగా చెప్పాలి, దీన్ని రాజకీయ ఎదుర్కోవాలి. ఇప్పుడు ఆయన వ్యవస్థ సృష్టించాడు. ఎవరైనా, మీరైనా నేనైనా, ఫస్ట్ ఒక వ్యవస్థ చూసినప్పుడు ఆ వ్యవస్థలో ఒక పాజిటివ్ నేచర్ వచ్చేస్తుంది. అట్లాంటి నేచర్ ఈ వ్యవస్థ వచ్చింది కాబట్టి అది జగన్ గారిని అనుకూలంగా వాళ్ళు పోయి చెప్పాల్సిన అవసరం లేదు. వాలంటీర్ పోయి చెప్పాలనా, ఎవరు సంక్షేమ పథకం ఇచ్చారో వాళ్ళకి తెలియదా? వాడు పోయి ఓటేయమంటే ఏమవుతుంది, జగన్ మనుషులు అనుకునేస్తారని వీళ్ళు భయం. కాబట్టి ఈ భయాన్ని డైరెక్ట్గా చెప్పుకునే స్థామత లేకుండా అది రాజ్యాంగ వ్యతిరేక సమస్యలు అయిపోతున్నాడు ఎట్లా మాట్లాడతారు. కాబట్టి రాజ్యాంగ వ్యతిరేక వాలంటీర్లు వేరు, గ్రామ సచివాలయ సిబ్బంది వేరు. గ్రామ సచివాలయ సిబ్బందిని వీళ్ళు అధికారులు వచ్చేలా మార్చలేరు. వీళ్ళు తెలియదు, ట్రాన్స్ఫర్లు చేయొచ్చు ఈ ఊరి నుంచి ఆ ఊరికి తప్ప వీళ్ళు ఏమి చేయలేరు. ఆ విషయంలో గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు దీంట్లో అన్నెసరీగా చాలా ఉత్సాహంగా వెళ్ళిపోతుంది. ఇది తెలుగుదేశానికి కూడా నష్టం. రేపు మీ మేనిఫెస్టోలో పెట్టండి,
ఆ వ్యవస్థలు మేము రద్దు చేస్తామని. కాబట్టి కేవలం ఇది రాజకీయ కోణంలోనే వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నట్టుగా మనం భావించాలి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము అరాచకాలు చూసాం, అది జరగకుండా చూడండి అని కూడా ఒక విజ్ఞప్తి చేశారు సార్. నిజంగానే అంత భయంకరమైన సిచ్యువేషన్ ఉండిందా? అంటే ఒకటి 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏది వాళ్ళు చెప్పేది గ్రామ ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు చెప్తున్నారు ప్రధానంగా పార్టీ బేస్ ఎన్నిక జరుగుతుంది, దాంట్లో అరాచకాలు అంటారు. దాంట్లో అరాచకాలు వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటి? కాసేపు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం. ఏకగ్రీవాల పేరుతో పెద్ద ఎత్తున దుర్వినియోగానికి పాల్పడ్డారు, అప్లికేషన్లు తీసుకోలేదు, మమ్మల్ని దౌర్జన్యం చేశారు. కాసేపు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమని కాసేపు అనుకుందాం. ఆ ఇనానిమస్ని ఏకగ్రీయాలని యాక్సెప్ట్ చేసింది ఎవరు? ఈనాడు ఎన్నికల్లో సంస్కరణ కావాలని దేశమంతా తిరుగుతున్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఆయన యాక్సెప్ట్ చేశాడు. సమస్య ఏంటంటే ఆయన చేతిలో ఉంది. ఆ రోజు మీరందరూ అప్లై చేసుకున్నారు ఏమని? ఇనానిమస్లన్నీ అన్యాయాలు జరిగినాయని మీరు ఇచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించి యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి, ఆనాడు ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. పోనీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏమైనా జిల్లా అధికారుల్ని పలానా ఇనానిమస్ యాక్టివిటీస్ లో మాల్ ప్రాక్టీస్ జరిగాయని సమాచారం వచ్చింది, మీరు దాన్ని విచారించి నివేదిక ఇమ్మని ఏమైనా కోరినారా? నివేదిక ఇస్తే కలెక్టర్లు అందరూ బాగుందని ఇచ్చారా? లేదే ఇవేమీ లేకుండా వాళ్ళందరినీ ఆమోదించేసి యాక్సెప్ట్ చేసేసాడే. ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు ఈరోజు చెప్పారు ఆయన రక్షణ కోసం కేంద్ర బలగాలను కోరినాడని. ఆయన రక్షణ కోసం కేంద్ర బలగాలను కోరాడు, ఆయన పదవి పోతుందంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. మరి ఈ అక్రమాలని మీరేదైతే భావిస్తున్నారో ఆ అక్రమాలని సక్రమం అని చెప్పి సర్టిఫికేట్ ఆయన ఎందుకు ఇచ్చినాడు? ఇప్పుడు ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం చెప్తున్నారు? ఫిర్యాదుల పట్ల చాలా సీరియస్ గా ఉండండి, ఫిర్యాదులను పరిశీలించాలి. మరి మీరు పరిశీలించి ఇచ్చారా, పరిశీలించుకుని ఇచ్చేసినారా? కానీ మీతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్గానే పరిశీలిస్తున్నారు. ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు లెటర్లో 14 లక్షల పైచీలకు ఫిర్యాదులు వస్తే 5 లక్షలకు ఓటర్లను యాక్సెప్ట్ చేసి తొలగించాము, చర్యలు తీసుకున్నాం అని చెప్పారు. మీతో పోల్చుకుంటే వీళ్ళు బాగానే చేస్తున్నారు కదా. కాబట్టి ఆ రోజు ఇనానిమస్లను యాక్సెప్ట్ చేసింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని కోరుతున్నారు. వాళ్ళు మీరు సమర్థిస్తున్నారు. మరి ఆయన కరెక్ట్ అనుకున్నప్పుడు ఆయన ఇచ్చిన ఇనానిమస్లు కరెక్టే అవుతుంది కదా. ఆ రోజు కొన్ని మాల్ ప్రాక్టీస్ లో కొన్ని చోట్ల అధికార పార్టీ వాళ్ళు వ్యవహరించిన తీరు పట్ల అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ మొత్తం ఇనానిమస్ అంతా దానికే జరిగినాయి. నేను అంటున్న పవన్ కళ్యాణ్ గారి జనసేన ఇనానిమస్లు జరిగిన దాంట్లో మీరు ఎంతమంది పోటీ చేసి అంతమంది రిజెక్ట్ చేశారు. ఒక 5-6 చోట్ల డిస్టర్బెన్స్ వచ్చిందండి మీకు. అసలు పోటీ చేసింది ఎంత మనం? అంటే ఇనానిమస్ లో జరిగినటువంటి తప్పులు ప్రశ్నించండి, స్పెసిఫిక్ విమర్శలు చేయండి. మరి మీరు సమర్థిస్తున్న ఎన్ఎల్ కమిషనర్ రమేష్ కుమార్ గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. మరి ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేశారు? విధిలేని పరిస్థితులు యాక్సెప్ట్ చేయాలా, లేదే ఏకగ్రీయంగా యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి అది కరెక్ట్ అనే. కాబట్టి ఈ ఇనానిమస్ల విషయంలో ఆ రోజు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కొత్తగా ప్రభుత్వం ఇంకో 4 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి సాధారణ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఇంకా 4 ఏళ్ళు పవర్లో ఉంటుంది కాబట్టి అది ఒక అనుకూల అంశం. ప్రతిపక్షాలు చేతులెత్తేసే అది అనుకూల అంశం. రెండు అధికార పార్టీ కూడా అక్కడక్కడ కొన్ని తప్పులు చేశాయనేది వాస్తవం. ఈ 3 కారణాలు వదిలేసి కేవలం ఒక కారణాన్ని పట్టుకుని అదే కారణం అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. యా సార్, ఇంకో ఇష్యూ ఏంటంటే సార్, బోగస్ ఓట్లున్నాయని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది టీడీపీ అండ్ జనసేన. ఇంకోవైపేమో వైసీపీ క్లియర్ కట్గా చెప్తోంది మా దగ్గర బోగస్ ఓట్లు లేవు, కలెక్టర్లే నివేదిక ఇచ్చారు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇంకోటి, తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓట్లు వేస్తున్నారు, ఈ ఓట్లను తొలగించాలని కూడా కోరుతున్నారు సార్. ఈ 2 పాయింట్స్ మీద క్లారిఫికేషన్ సార్. దీనికి 3వ పాయింట్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చేశారు. ఒక చోట ఓటు వేసిన వాళ్ళు ఇంకో చోట వేయకూడదని ముక్తాయింపుగా కరెక్ట్గా చెప్పినాడు. కానీ దాని ముందేమంటాడంటే తెలంగాణలో ఉండేవాళ్ళు కోట్లు వేయకూడదా, అమెరికాలో ఉండేవాళ్ళు కోట్లు వేయకూడదా, మీరు ఉపాధి కల్పిస్తే ఇప్పుడు ఏమన్నా గతంలో అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి వచ్చేసిన వాళ్ళందరూ ఉన్నారు. ఈ జగన్మోహన్ గారు 4 ఏళ్ల కాలంలో అమెరికాకి ఆస్ట్రేలియాకి వెళ్ళారా ప్రజలందరూ, లక్షల మంది. చంద్రబాబు గారు చెప్పారు కదా, నేను కష్టపడి ఇంజనీరింగ్ విద్యార్థి చదివిస్తే అమెరికా పోయారని. మీరు పంపించిన అమెరికా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని పంపించారంటే ఎట్లా? ఇది ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ అయినా బెంగళూరులో అయినా ఒక చోట ఓటర్గా చేరి ఓటు వేసిన వాళ్ళు ఆ తర్వాత ఇంకో చోట, తర్వాత ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయితే పర్వాలే. మొన్న 2000 డిసెంబర్లో తెలంగాణలో ఓటేసేసి మళ్ళీ జనవరిలో వచ్చి ఏపీలో ఓటేస్తానంటే అది ఎక్కడ కరెక్ట్ కాదు. కరెక్ట్గా అట్లాంటి వాళ్ళు తొలగించాలి. అధికార పార్టీ చెప్పిన దాన్ని చంద్రబాబు కూడా అంగీకరించాడు. ఒకసారి అది అశ్వత్థామ అతఃపుజలాగా అర్థమైతే చెప్పేసినాడు. ఒక చోట ఓటేసిన వాళ్ళు ఇంకో చోట వద్దు అని వేస్తాడు, దాన్ని గట్టిగా చెప్పాల. అది కరెక్ట్ కాబట్టి ఆయన చెప్పాడు. ఇది పాయింట్, మొదటి పాయింట్. 2వ పాయింట్, దొంగ ఓట్లు ఉన్నాయా, 2వది ఏమైనాయి. ఇది దీంట్లో సెంట్రలైజ్డ్ గా వస్తున్న తీవ్రమైన విమర్శ చంద్రగిరి నియోజకవర్గం. ఈరోజు చంద్రబాబు గారు అదే మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రగిరి నియోజకవర్గం పైన మాట్లాడారు.
ఇది నేను కూడా చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ కాబట్టి నాకు ఈ నియోజకవర్గం పట్ల అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. చంద్రగిరి నియోజకవర్గం పైన నేరుగా చేసే విమర్శలకి రాజకీయ కోణం ఉంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తో లేదా కీలకమైన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన విమర్శిస్తే జగన్నే విమర్శించచ్చు అని అనుకున్నారేమో కానీ నేరుగా అబండాలు వేసేస్తున్నారు. ఎందుకంటున్నానంటే ఖచ్చితంగా ప్రతిపక్షం చేసే ఆరోపణలైనా మాల్ ప్రాక్టీస్ అని ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయాలి. తప్పు జరుగుంటే ఆ బిఎల్ఓల పైన చర్య తీసుకోవాలి, అవసరమైతే ఉన్నతాధికారి పైన చర్య తీసుకోవాలి. దీన్ని ఏమి నేను తప్పు పట్టను, మీకు ఆ రైట్ ఉంది, ఆ బాధ్యత ఉంది. కానీ గుండు గుర్తుగా ఆరోపణలు చేయొద్దండి. ఈరోజు చంద్రగిరి మీద చేస్తున్న ఆరోపణ ఏంటి? చంద్రబాబు గారు నాయుడు చెప్పిన ఆరోపణ ఏంటంటే 1,00,000 పైచిలుకు అప్లికేషన్లు వచ్చినాయి చంద్రగిరి నియోజకవర్గ కొత్త ఓటర్ల నమోదు కోసం. 30,000 ఓటర్లను యాక్సెప్ట్ చేసేశారు. ఈ 30,000 ఓట్లు దొంగ ఓట్లు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా అభ్యంతరకరం. 2 రకాల అభ్యంతరాలు. నేను చంద్రగిరి ఓటర్ని కాబట్టి చెప్తున్నాను. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి చుట్టూ ఉంటుంది. తిరుపతి అభివృద్ధి చెందుతున్న నగరం. తిరుపతి చుట్టూ అభివృద్ధి అంటే చంద్రగిరిలో అభివృద్ధి జరుగుతున్నట్టు లెక్క. వైడర్ గా ఎక్స్టెండ్ అవుతున్న ఈ ప్రాంతంలో కొత్త వాళ్ళు వచ్చి చేరుతూ ఉంటారు, కొత్త ఓట్లు కూడా జమవుతుంటారు. రెండోది ఓటర్ల డే అని మీరు చాలా సార్లు వింటుంటారు. ఓటర్ల డే అని అందరూ చేరండి ఓట్లు అని ఎలక్షన్ కమిషన్ వెళ్తా ఉంటుంది. అంటే అర్హులైన 18 సంవత్సరాలు నిన్న ప్రతి భారతీయుడు ఓటర్ గా చేరండి, ఓట్లు వేయండి. ఇది ప్రజాస్వామ్యంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ప్రచారం చేస్తుంది, పార్టీని ప్రచారం చేపిస్తుంది. కాబట్టి ఓటర్లు చేరమన్నప్పుడు ఓటర్లు చేరింది కరెక్టా కాదా? ఓటర్లు ఇప్పుడు 1,00,000 పైచిలకు ఓట్లు అప్లికేషన్ వస్తే 30,000 ఓట్ల అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారంటే 70,000 రిజెక్ట్ చేసినట్టుగా, అంటే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్టే కదా లెక్క. ఈ 30,000 ఓట్లలో కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరం చెప్పండి, తప్పులుంటే ప్రశ్నించండి. నాకు తెలిసిన సమాచారం గతంలో 2019లో సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో ఆ రోజు ఎవరు అధికారంలో ఉన్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో ఎలక్షన్ ముందు జరిగినటువంటి ఎన్రోల్మెంట్ లో 28,000 ఓటర్లు కొత్తగా చేరినారు ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో. అంటే మీకు ప్రతి 6 నెలలకు ఒకసారి ఓట్లు చేర్చుకుంటా ఉండొచ్చు, కానీ మీరైనా నేనైనా ఎప్పుడు ఓటు చూసుకుంటా అంటే ఎలక్షన్ ముందు చూసుకుంటాం. కానీ ఎలక్షన్ ముందు 6 నెలలే ఎక్కువ ఓట్లు చేరుతారు. ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో 5 సంవత్సరాల క్రితం 28,000 ఓట్లు కొత్తగా చేరినప్పుడు 5 సంవత్సరాల తర్వాత పట్టణం పెరిగింది, జనాభా పెరిగింది, 30,000 ఓట్లు కొత్తగా చేరితే అది అభ్యంతరం ఎట్లా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. 30,000 దీంట్లో 30,000 ఏమన్నా మాల్ ప్రాక్టీస్ ఉంటే క్వశ్చన్ చేయండి. అసలు 30,000 ఓట్లు చేరడం తప్పంటారేంటి? అంటే కొత్తగా ఎవరు ఓట్లు చేరకూడదా? అంటే భారత రాజ్యాంగంలో కీలకమైన ఎలక్షన్ కమిషన్ చెప్పేది ప్రతి 18 ఏళ్ళ నేను చేరండి అని ఇంటింటికి వచ్చి తిరుగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు చేయట్లేదు. రెండో అంశం, తెలుగుదేశం పార్టీ ఒక ఆన్సర్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా తీసుకోవాలి. బిఎల్ఓ అని పేరు మీరు ఉంటారు, బూత్ లెవెల్ పోలింగ్ ఆఫీస్. ఇది మాత్రమే అందరికీ తెలుసు, కానీ ప్రపంచానికి తెలియదు ఏంటంటే బిఎల్ఏ ఉంటాడు. బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్. వాళ్ళు ఎవరో తెలుసా? రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్. ప్రతి బూత్ కి ఉంటాడు. ప్రతి బూత్ కున్న మీ బిఎల్ఓ ఏం చేస్తున్నాడు, బిఎల్ఏ ఏం చేస్తున్నాడు, కొత్తగా ఓట్లు చేర్చినా చేర్చుకోకపోయినా వాళ్ళ లిస్ట్ ని బిఎల్ఏ కూడా చూపిస్తారు. ఆ బిఎల్ఏకి చూపించినప్పుడు బిఎల్ఏ అభ్యంతరాలు చెప్పొచ్చు. బిఎల్ఏ అభ్యంతరాలుగా పరిగణలో తీసుకుని బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం చేస్తుంది. మీ అభ్యంతరాలు చెప్పుంటే బిఎల్ఏ ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రగిరిలో ఉన్నారో ఆ 30,000లో మీరు ఎన్ని అభ్యంతరాలు చెప్తారు? లేదా మీరు కూడా కొల్లుడు అయిపోయారు అధికార పార్టీతో. మీరు ఏమి చెప్పలేదంటే మీరు కొల్లుడు అయినట్టే. 30,000 ఓట్లని ఎట్లా అభ్యంతరకర ఓట్లు అంటారు? అంటే బిఎల్ఏ మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జనసేన వాళ్ళు ఏం చేస్తున్నారు? పోనీ మీ అభ్యంతరాలు చెప్పినా కూడా ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయిందని కాసేపు అనుకుందాం. అభ్యంతరాలు చెప్పిన లిస్ట్ అని చెప్పండి. ఇప్పుడు ఆమోదించిన 30,000 ఓట్లలో 4,000 ఓట్లు మా జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభ్యంతరాలు చెప్తున్నారు, మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పండి. ఏవి లెక్కలు చెప్పకుండా 30,000 చేసినట్టు మరి 28,000 లాస్ట్ టైం మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేసినప్పుడు అన్ని దొంగ ఓట్లేనా? ఆయన 40,000 ఓట్లతో ఓడిపోయినారా చంద్రగిరి నియోజకవర్గంలో? కాబట్టి ఇట్లాంటి జనరలైజ్డ్ విమర్శలు వద్దు, స్పెసిఫిక్ విమర్శలు చేయండి. ఖచ్చితంగా ప్రతిపక్షం చేసే ప్రతి విమర్శకి, పౌరుడుగా చేసే విమర్శకి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి, దాంట్లో డౌట్ ఏమి లేదు. కానీ స్పెసిఫిక్ గా చేయండి, గాల్లో విమర్శలు చేస్తే అది మీకే నష్టం. వైసీపీ ఇంకో కీలక పాయింట్ రైజ్ చేస్తోంది సార్. అదేంటి అంటే కోనేరు సురేష్ అనే వ్యక్తి 10 లక్షల పైచిలుకు ఓట్లు బోగస్ అని సీఈఓకి ఫిర్యాదు చేశారు సార్. ఒక వ్యక్తి దగ్గర ఇంత ఎక్కువ డాటా ఎట్లుంటుంది, ఒక వ్యక్తి ఎట్లా విమర్శ చేస్తాడు, ఇట్లా ఎలిగేషన్ ఎట్లా చేస్తాడు అనేది కీలక పాయింట్ సార్ వైసీపీ రైజ్ చేస్తోంది. నిజంగానే అసలు ఇట్లా అంటే ఇన్ని ఓట్స్ ఉన్నాయని ఒక పర్సన్కి, పర్టికులర్ పర్సన్కి ఎట్లా తెలుస్తుంది సార్? ఈజ్ ఇట్ పాసిబుల్? దీంట్లో 2 కోణాలు ఉంటాయి. ఒకటి గాల్లో విమర్శలు చేయడం,
ఇప్పుడు చంద్రగిరిలో 1,00,000 మంది చేరితే 30,000 మంది చేరిపినారు కాబట్టి 30,000 దొంగ ఓట్లు అనేయడం, ఇట్లాంటి విమర్శ జనరల్ పీపుల్ కి 30,000 ఓట్లు దొంగ ఓట్ల కోసం ప్రయత్నించినట్టు, 30,000 చేరిపినట్టు అంటే ఏమో అన్యాయమైన జనరల్ అనుకుంటారు. అసలు జనరల్ గా చేరతారు కదా అనేది విషయం తెలిసిన తర్వాత ప్రజలు అసహించుకుంటారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, వైసీపీ చేసిన ఫిర్యాదుపైన ఎలక్షన్ కమిషన్ కోసం స్పందిస్తుంది. ఒక వ్యక్తి చేసినంటే 2 కారణాలు. ఇంతకుముందు గాల్లో విమర్శలు చేయడం, లేదా ఆయన ఏమన్నా ఆపరేషన్ చేస్తున్నాడా, ఈ డేటాలు ఈ మధ్య కాలంలో ఎక్కువైనాయి కదా, గతంలో కూడా డేటా చోరీ లాంటి వచ్చింది. ఇట్లాంటివి ఏమైనా సమాచారం ఉంటే ఆయన అడగాలి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ఆల్ అపోజిషన్ పార్టీలు కలిసి 14 లక్షల ఓట్లు మాల్ ప్రాక్టీస్ అని ఇచ్చినప్పుడు, ఒక వ్యక్తి 10 లక్షల ఓట్లు ఇచ్చాడు అంటే ఇన్ని పార్టీలు ఇచ్చాడు అర్థం చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రతి గ్రామంలో కార్యకర్త ఉంటాడు, బిఎల్ఏ ఉంటాడు, ప్రతి పోలింగ్ బూత్ కి ఒక బిఎల్ఏ పార్టీ రిప్రజెంటేటివ్ ఉంటాడు ఎలక్షన్ ఎన్రోల్మెంట్ కి సంబంధించి. ఈయన కూరు ఉన్నారు, ఈయన కూడా పెట్టుకున్నాడా, లేకపోతే మాల్ ప్రాక్టీస్ ఏమైనా చేసినాడా? గాల్లో ఆరోపణలు అయితే కొట్టేద్దాం, ఇదో గాల్లో ఆరోపణ అనుకోవచ్చు. కానీ స్పెసిఫిక్ గా ఆయన ఏమన్నా మాల్ ప్రాక్టీస్ లో ఆయన కూడా ఉన్నాడా అనుకుంటే మాత్రం ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. అప్పుడు చర్యలు 2 చేయాలి ఎలక్షన్ కమిషన్. ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంటే తేల్చాలి, దురుద్దేశపూర్వకంగా చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే గాలి విమర్శలు తగ్గిపోతాయి, అప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తారు. కాబట్టి గాలి విమర్శల్ని తిప్పికొట్టాలి, అట్ ద సేమ్ టైం సద్విమర్శల్ని తీసుకొని ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. ఎస్ సార్, ఇంకో కీలకమైనటువంటి పాయింట్ సార్, అండ్ లాస్ట్ పాయింట్ ఫ్రమ్ వైసీపీ సార్. చట్ట ప్రకారం కామన్ సింబల్ కేటాయించద్దు జనసేనానికి, ఎందుకంటే గుర్తింపు లేని పార్టీ అన్నటువంటి మాట చెప్పారు సార్. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ఏం చేసిందో నాకు తెలియదు, కానీ జనరల్ గా ఒక పార్టీ రిజిస్ట్రేషన్ కానీ ఎన్నికల గుర్తింపు కోల్పోతే ఆ సింబల్ ఏమంటారు దాన్ని ఓపెన్ సింబల్ గా పెట్టేస్తారు. అంటే అప్పుడు ఓపెన్ సింబల్ గా పెట్టేస్తే ఆడ పాల్గొన్న వాళ్ళు ఉంటారు కదా, ఎలక్షన్ మనకు రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలకేమో వాళ్ళ పార్టీ గుర్తు వచ్చేస్తుంది, పార్టీ బీఫార్మ్ ఇచ్చేస్తారు. అటు ఇటు కాకుండా 10 మంది పోటీ చేస్తారు కదా ఇండిపెండెంట్లు, వీళ్ళకి ఆ సింబల్ అన్ని చూపిస్తారు. అప్పుడు ఆల్ఫాబెట్ ప్రకారం లేకపోతే టెండర్ ఏదో ఒక టాస్క్ ప్రకారం వాళ్ళకి కోరుకోవచ్చు, మీరు నేను పోటీ చేసాను ఇండిపెండెంట్ గా, మీరు ఒక సింబల్ నేను ఒక సింబల్ కోరుకోవచ్చు. ఇప్పుడు కామన్ సింబల్ గా పెట్టామని వైసీపీ చెప్తా ఉంది. ఏమని, జనసేనకి వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయడం ఆ ప్రాసెస్ పోయింది కాబట్టి అది సమస్య వచ్చేస్తుంది. ఇప్పుడు సమస్య అన్ని చోట్ల యాక్సెప్ట్ చేశారనుకోండి, ఇప్పుడు జనసేనకు ఇంకోటి ఉంది, జనసేనకి చంద్రబాబు నాయుడు 25-30 ఇస్తాడు సీట్లు అనుకుంటాం కాసేపు, 175లో 25 ఇచ్చా అనుకోండి, 150లో కూడా వైసీపీ అభిమానించే వాళ్ళు లేకపోతే ఎవరో ఇండిపెండెంట్ 150లో మాకు గాజు గుర్తు వేయమన్నారు అనుకోండి, ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు జనసేనకి 25కి గాజు గుర్తు ఇవ్వకపోతే, గాజు గ్లాస్ ఇవ్వకపోతే వాళ్ళకి ఒక సమస్య, వాళ్ళకి ఇచ్చేసారనుకుందాం కాసేపు, అది రిజిస్టర్ పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ కాకపోతే రిజిస్టర్ పార్టీ, వాళ్ళు లెటర్ పెట్టుకుంటే సహజంగా 25 వరకు ఇచ్చేస్తారు. కానీ మిగతా చోట ఇవ్వద్దని చెప్పడానికి వీళ్ళకి రైట్ లేదు. మిగతా 150 చోట గాజు గ్లాస్ ఉంది అనుకోండి, అప్పుడు సినిమా కనపడుతుంది. కాబట్టి ఇది ఎవడు చేసుకున్న కర్మ, జనసేన వాళ్ళు చేసుకున్న కర్మ, ఇంకా వాళ్ళే అనుభవించాల్సింది. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు దీన్ని వాడుకుంటారు, దాన్ని ఎవడేం చేయలేడు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కానీ దీన్ని ఒప్పుకుందంటే పొత్తు పెట్టుకున్న 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీలో ఉంటుంది, జనసేన పోటీ ఉండదు కానీ జనసేన గుర్తు పోటీలో ఉంటుంది. ఇది వాళ్ళకి ఇరిటేషన్ అవుతుంది. ఆ ఇరిటేషన్ కుట్రేం కాదు, అది ఒక లాజిక్. అది ఆ రకంగా ఇన్ని రోజులు పోటీ చేయకుండా పద్ధతిగా పార్టీ నడపకుండా ఆయన చేసుకున్న తప్పు కాబట్టి ఆయన అనుభవించాలి సార్. ఎస్ సార్, ఇప్పుడు అన్ని పార్టీస్ ఫిర్యాదు చేశాయి సార్, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి. మరి ఎన్నికల కమిషన్ ఎంత సీరియస్గా దృష్టి పెడుతుంది సార్ ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని? వాళ్ళ ఎక్సర్సైజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేస్తే మరి సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు. తంటాడు ఎప్పుడు ఉందంటే 22-24 డేట్ ఇచ్చినట్టున్నారు ఫైనల్ నోటిఫికేషన్. ఫైనల్ నోటిఫికేషన్ ఏదైనా ఒకసారి రిలీజ్ చేసేస్తే దానిపైన ఇంకా ఫిర్యాదులు ఏముండదు. దాంట్లో ఒకవేళ మీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తారంటే, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు దాంట్లో లిస్టులో లేదని మనం ఆన్ రికార్డ్ రికగ్నైజ్డ్ గా మనం రిపోర్ట్ గా ఇచ్చి మనం మళ్ళీ ఎలక్షన్ కమిషన్ సంప్రదిస్తే ఓటు వేసేంత వరకు కూడా అవకాశం ఇస్తారు. అయితే కొత్త ఓట్లకి అవకాశం ఉంటుంది కానీ మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. మళ్ళీ దొంగ ఓట్లు ఇవన్నీ కుదరదు. వన్స్ నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసేసిన తర్వాత పార్టీలకు ఇచ్చేస్తారు ఆ లిస్టు, ఇంకేం చేయలేరు ఎవరు. ఏదైనా ఈ ప్రాసెస్ లో అప్లై చేయాలి. కానీ కొత్తగా యాడింగ్ ఏమన్నా అవకాశం ఉంటే బై మిస్టేక్ చేస్తే మన అధికారికంగా ఆ ఊర్లో ఆధార్ కార్డు, పాత కార్డు ఏదన్నా ఉంటే అవన్నీ చూస్తే అలాంటికి ఏమైనా అవకాశం ఉంటుంది కానీ మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. అంతవరకు ఈ ఎక్సైజ్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జగిలింది వాళ్ళు చేస్తారు. రాజకీయ పార్టీలు నిజాయితీగా ఉండాలి, ఎలక్షన్ కమిషన్ నిజాయితీగా ఉండాలి, అందరూ నిజాయితీగా ఉంటే ఏ పేచీ రాదు. అయితే ఆరోపణ చేసేవాళ్ళు కూడా స్పెసిఫిక్ ఆరోపణలు చేస్తే బాగుంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.